జాను, లక్ష్మి, శ్రీనివాస్ అందరూ ఆ ఇంటి పెద్ద కోడలైన వాణిని కాపాడడానికి ఒక ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తారు. జాను, వదినా వదినా అని అరుచుకుంటూ లోపలికి పరిగెత్తి వస్తూ ఉంటుంది. వదిన అన్న పిలుపు వినబడగానే వాణి ఒక రూమ్లో నుండి బయటికి వస్తుంది. మామయ్య అంటూ ఎదురుగా ఉన్న శ్రీనివాస్ని, లక్ష్మిని, జానుని చూసి కాస్త ఏడుస్తూ ఉంటుంది. వాణి భయంతో వణుకుతూ ఉంటుంది. వాణి ఇక జాను వాణిని చూస్తూ ఏం కాలేదు, వదినకేం కాలేదు అని ఊపిరి పీల్చుకుంటుంది. అప్పుడే కొంతమంది రౌడీలు మరొక రూమ్ నుండి బయటికి వస్తారు. ఎవర్రా మీరందరూ అని అతను అడుగుతూ ఉండగా, లక్ష్మి, వాణి మా కోడలండి అని అనగానే, నా చేతుల్లో డబ్బులు పెడితేనే మీ కోడలు ఈ గుమ్మం దాటుతుంది అనగానే, వాళ్ళు ఏదో సమాధానం చెప్పేలోపే తన దగ్గరున్న రౌడీలకి వీళ్ళందరినీ బయటికి గెంటేయండిరా అని ఆ లీడర్ అరుస్తూ ఉంటాడు. దాంతో రౌడీలు జాను, లక్ష్మి, శ్రీనివాస్లపై దాడి చేసి వాళ్ళందరినీ బయటికి గెంటేయబోతూ ఉంటారు. ఒక రౌడీ జానుని దూరంగా నెట్టేయడంతో తను స్లిప్ అయి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తల గోడకి గుద్దుకునే చివరి క్షణంలో జాను తల గోడకు గుద్దుకోకుండా ఒక చెయ్యి పట్టి ఆపుతుంది. అది ఎవరో కాదు, జై. జానుకి దెబ్బ తగలకుండా జై కాపాడుతాడు. జైని అక్కడ చూసిన జాను షాక్ అవుతుంది. జానుని మాత్రం ప్రేమగా చూస్తూ ఉంటాడు జై. ఇప్పుడు జై వాళ్ళందరికీ ఏం శిక్ష వేస్తాడు? వాణిని ఎలా తీసుకెళ్తాడు? డబ్బులు కట్టి తీసుకెళ్తాడా? జాను కుటుంబానికి అండగా నిలుస్తాడా లేదా జానుకి మాత్రమే అండగా నిలుస్తాడా? జై రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.